పెట్టాల్సి వచ్చేదేమో. ప్రైవేట్ ఆఫీసుల్లో పనిచేస్తున్నప్పుడు వచ్చే జీతాల్లో సగం తీసుకెళ్ళి అట్లా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. లోన్స్ తీసుకుని మరి చేర్చాల్సి వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే 40,000 50,000 మినిమం, 2 లక్షల 3 లక్షలతో బయటికి రావడం. ప్రతి 3 నెలలకి 6 నెలలకి దాంట్లో అసలు ఎప్పుడు రూపాయి మిగులుతుందో ఎప్పుడు తెలిసేది కాదు. రూపాయి మిగలడం అన్న చరిత్రలో లేదు, అప్పులు పాలవడమే. అదే సందర్భంలో వాళ్ళు చనిపోయారు, పోని అట్లాగనే ఏమైనా బతికించుకున్నామంటే ఏంటి అంటే వాళ్ళకి ప్రారంభ దశలో తెలిస్తే ఆ చర్యలు ఉండవు కదా. ఇవాళ వాస్తవంగా నాకు బోల్డెన్ లోపల సమస్య ఉండొచ్చును, నేను హాస్పిటల్కి వెళ్ళాలని భయపడతా. ఎందుకంటే హాస్పిటల్ చూసి ఎందుకు మన ప్రేక్షకులకు కూడా తెలుసు, ఎన్నోసార్లు వీడియోలు హాస్పిటల్లో నుంచి చేశా రోజులతో. ఎందుకని అక్కడ పక్కన చూసుకుంటా అమ్మా నాన్నల్ని. అందుకని ఆ ప్రైవేట్ హాస్పిటల్ అప్పటికి మనకి మంచిగా కాస్త కూస్తో తక్కిచ్చారు ఛార్జీ. కానీ ఎక్కడ అసలు ఈవేళ ఉన్న పరిస్థితులు, ఎక్కడి నుంచి జీవితకాలం సంపాదన అంతా హాస్పిటల్కి ఖర్చు పెట్టుకుంటే ఎట్టా బ్రతుకుతారనేది ఉండాలి కదా. ఇవాళకి కూడా నేను ప్రతి ప్రభుత్వానికి మొత్తుకుంటూ చెప్తాను, నాకు పరిచయం ఉన్న మంత్రులకి చెప్తుంటా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, అరే నాయన మీకు దండం పెడతాం రా, డయాగ్నోసిస్ సెంటర్లు 50%కో 20%కో పెట్టండి నాయన, ఫ్రీగా పెడతాం, మీకు కాళ్ళకి దండం పెడతాం.